ఇంటర్ డినామినేషన్ ట్రస్ట్, షార్ట్ కట్ గా పేరుకు ఇదో స్వచ్ఛత సంస్థ. దానిని స్థాపించింది ప్రభాకర్ అనే వ్యక్తి. అతనే దీనికి ఎండి. ప్రజలకు సేవ చేయడం అనే ట్యాగ్ తో ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. అయితే అది ముసుగు మాత్రమే. ఎందుకంటే జనాల కష్టాన్ని దోచేసి రాంగ్రూట్ లో డబ్బు సంపాదించడమే ఆ సంస్థ లక్ష్యం. అందుకోసం ఏకంగా చర్చి పాస్టర్ అనే ప్రభాకర్ పావులుగా వాడుకున్నాడు. వాళ్ళ ద్వారా వేలాది మంది క్రైస్తవ సోదరులకు కోట్లలో యగనామం పెట్టాడు. హిమ్ సంస్థ కోసం ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చి పాస్టర్లను, అతని బంధువులను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. తమ సంస్థలో 10,500 కట్టి సభ్యత్వం తీసుకుంటే ఏడాది కల్లా 54,000 అప్పనంగా ఇస్తారని నమ్మించాడు. సంఘంలో డెవలప్ కావాలనుకున్న వాళ్ళు 10,500 కడితే సంవత్సరం లోపల అనగా 11 నెలలకే మేము 60,000 రూపాయలు ఇస్తాం అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇది నిజానికి మనీ స్కీమ్ అనే సంగతి కూడా మాకు తెలియకుండా వాళ్ళు చేశారు. దీనికి పాస్టర్లు బాగా ఇన్స్పైర్ చేస్తే పాస్టర్లకి ఒక్కొక్క వ్యక్తికి కట్టించినందుకు 10,500 కట్టించినందుకు 500 రూపాయలు కమిషన్ ఇస్తా ఉన్నారు. ఈ విషయం తెలియక పాస్టర్లు వాళ్ళు చేసిన మోసానికి బలైపోయారు. ఢిల్లీ నుండి మంత్రుల దగ్గర నుండి వాళ్ళ పిల్లల దగ్గర ఇక్కడ వచ్చేసి అందరినీ కొనటాలు కానీ ఎవరిని మభ్య పెట్టాలు కానీ జరుగుతున్నాయి. ప్రజలకి రక్షణ లేదు. మేము కట్టిన డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. ఆ డబ్బు కూడా వడ్డీలు లేదు, అసలే ఇవ్వమంటున్నాం కానీ వాళ్ళ ఫండ్స్ మేము అడగట్లేదు. ఇక ఈ పాస్టర్లు తమ చర్చికి వచ్చే క్రైస్తవ సోదరులతో డబ్బులు కట్టించి మెంబర్షిప్ ఇప్పించారు. దాదాపు 10,000 మంది పాస్టర్లు ఏజెంట్లుగా మారి జనం నుంచి 500 కోట్లు వసూలు చేశారు. అవన్నీ ప్రభాకర్ చేతిలో పెట్టారు. అయితే కొన్ని రోజులకే ఈ స్కీమ్ సీన్ సితారైంది. చేతిలో 500 కోట్లు పడగానే ప్రభాకర్ తన అసలు రంగు బయట పెట్టాడు. జనాల నెత్తిన పెద్ద టోపీ పెట్టి క్యాష్ తో ఎస్కేప్ అయ్యాడు. ఈ గన్నింగ్ ప్రభాకర్ నిర్వాకంతో ఇంతకాలం సంఘంలో గౌరవంగా బతికిన పాస్టర్లకు పెద్ద తరుణం వచ్చి డబ్బు కట్టిన జనం వారి వెంట పడుతున్నారు. కొందరైతే ఏకంగా దాడులకే దిగుతున్నారు. కమిషన్ల కోసం ఆశపడిన పాస్టర్లు ఇప్పుడు చర్చలను వదిలి పారిపోతున్నారు. జనం విశ్వాసాలను అడ్డు పెట్టుకుని మనీ స్కీమ్లతో మోసం చేసిన హిమ్ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుని తమను కాపాడాలని పాస్టర్లు కోరుతున్నారు. ఈ రోజు జాన్ ప్రభాకర్ మాట్లాడే మాట, నాకు కట్టలేదు, ఏజెంట్లకు కట్టారు, ఏజెంట్లని పోయి అడగండి అంటున్నారు. బోర్డు పెట్టారు కనుక ఆ బోర్డు ద్వారా అతను చేసిన క్యాసెట్ కూడా మా దగ్గర ఉంది. మా కబుర్లో తను విచ్చలవిడిగా మాట్లాడు. ప్రతి పోలీస్ స్టేషన్లో నేను పోలీస్ స్టేషన్ పక్కనే ఒక నా హిమ్ ఆఫీస్ పెడతాను, మీరేమో అదురుపోవద్దు అని చెప్పి జాన్ ప్రభాకరం మరి మాట్లాడడం జరిగింది. ఆ రీతిగా మేము ఐఎస్ఓ వచ్చింది, గవర్నమెంట్లో చేరింది. ఇది ఒక క్రిస్టియన్ సంస్థని ఆ ఇండియన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పాస్టర్ మోసపోయి ఈరోజు తన చర్చిలు కన్నీళ్లతో కట్టుకున్న చర్చిలు విడిచిపెట్టి బయట మరి బిచ్చిదారులాగా తయారయ్యి ఈ రోజున ఏది ఏమైనా ఈజీ మనీ కోసం ఆశపడితే కష్టాలు వస్తాయి. అత్యాశకు పోతే అనర్థాలు తప్పవు.